ప్రజల పక్షం మన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద గోవుల స్మగ్లింగ్, 10 కంటైనర్లను పట్టుకున్న తంబలపల్లి ప్రజలు, తప్పించుకున్న మరో 10 కంటైనర్లు. టీచర్లకు అనువైన చోట శిక్షణ తరగతులు నిర్వహించాలి, డీఈఓ సుబ్రహ్మణ్యానికి ఎస్టీయూ నాయకుల వినతి. తప్పుడు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించిన చంద్రబాబు, వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ విమర్శ. నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది, మృతుడి జేబులోని ₹1,00,000 నగదును కుటుంబ సభ్యులకు అందించడం మొలకల చెరువు సిబ్బంది. ఇక డీటెయిల్స్ చూస్తే, అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత 35 రోజుల కాలంలో పరిశ్రమల స్థాపన, విస్తరణ, రెన్యూవల్ల కోసం మొత్తం 27 దరఖాస్తులు అందాయని తెలిపారు. వాటిలో 16 పరిశ్రమలకు సంబంధిత శాఖలు అనుమతులు, రెన్యువల్ మంజూరు చేశాయని, మరో 10 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించి అవసరమైన అనుమతులు జారీ చేయాలని పర్యావరణ పరిరక్షణ, ఫ్యాక్టరీల శాఖ అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి పెట్టుబడి రాయితీల కింద జిల్లాలోని ఉత్పాదక రంగానికి చెందిన 27 యూనిట్లకు 3.76 కోట్ల విలువైన రాయితీలు మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద జిల్లాలో 74 యూనిట్లకు 2.26 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేసినట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 27 యూనిట్లకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న పీఎంఈజీపీ దరఖాస్తులను బ్యాంకులు త్వరితగతిన పరిశీలించి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అన్నమయ్య జిల్లాను పరిశ్రమల అభివృద్ధికి అనువైన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె కృష్ణకిషోర్, ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ వైవికే సుబ్బారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తంబలపల్లి నియోజకవర్గం పెద్దమండెం నడిబొడ్డున 9 కంటైనర్లలో పశువులను కుక్కి వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్తుండగా అక్కడ ప్రజలు గుర్తించి వాటిని నిలుపుదల చేసి స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం గమనార్హం. అక్రమ రవాణా చేస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర చెందిన 9 పెద్ద లారీల్లో పశువులను అక్రమంగా తరలిస్తూ ఉండడంతో పెద్దమండంలో స్థానికులు అడ్డుకున్నారు. వాహనాల్లో ఆవులు, ఎద్దులు, ఎనుములు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని స్థానికులు అడ్డుకోవడంతో యజమానులు, డ్రైవర్లు పరారైనట్లు తెలుస్తోంది. వాహనాలకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా 15 వాహనాలు వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించిన మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మీ నరసయ్య. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో పొగాకు మానండి, ఆరోగ్యంగా జీవించండి అనే నినాదంతో వైద్య సిబ్బంది పిలుపునిచ్చారు. పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ సేవించడం వల్ల మనిషికి ఆరోగ్యం చెడిపోవడమే కాక ప్రాణాపాయం ఉండడం తథ్యమని డాక్టర్ రాధిక మీడియాతో మాట్లాడారు. పొగాకు అలవాటు ఉన్నవారు డి అడిక్షన్ సెంటర్ ద్వారా వారు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పొగాకు తాగడం వల్ల మనిషిలో నికోటిన్ పెరిగి బాడీలో ప్రతి అవయవాన్ని పాడు చేస్తుందని గుర్తు చేశారు. పొగాకు మానుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో అనే విషయాన్ని పొగాకు అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ అనుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మీ నరసయ్య, మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ బాబు, ఆర్ఎంఓ డాక్టర్ రాధిక, డాక్టర్ మధుసూదన్, హెడ్ నర్సు వరలక్ష్మి, జయప్రభ, సైకాలజిస్ట్ అలెక్య, గౌతమి, 108 సూపర్వైజర్ సాంబశివ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ జీజీహెచ్ మదనపల్లి మేడం గారు చెప్పినట్లు ఈరోజు యాంటీ టొబాకో డే అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఈ రోజును పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి కూడా టొబాకో, దానివల్ల వచ్చే వ్యసనం నుంచి ఎలా బయటపడాలి, స్ట్రాంగ్ డిటర్మినేషన్ తీసుకుంటాం వల్ల, ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మనం దీని నుంచి బయటపడే దాని గురించి ఆలోచించాలి. టొబాకో అనేది ఒక స్మోకింగ్ వాళ్ళు చేసేవాళ్ళు కాదు, దాని పక్కన ఉన్న వాళ్ళు కూడా పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని
ఎవరైతే స్మోక్ చేస్తున్నారో అందుకని చాలా సెంటర్స్లో స్మోకింగ్ జోన్స్ సెపరేట్గా పెట్టేస్తారు, వాళ్ళ వరకు వెళ్ళిపోవాలి. నాన్ స్మోకింగ్ జోన్స్ అని ఉంటాయి. సో ఓవరాల్గా వాళ్ళకు కూడా ప్రాబ్లమే కాబట్టి స్మోకింగ్నే అరికట్టే దిశగా ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాము. అన్మాస్కింగ్ ది టొబాకో అండ్ ప్రివెంట్ ది నికోటిన్ అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్. ఒక స్మోకింగే కాదు, నికోటిన్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. తంబాకు, గుట్కా, పాన్ ఇవన్నీ కూడా చాలా వ్యసనానికి సంబంధించింది. వీటిలన్నింటిలో కూడా టొబాకో నికోటినే ఉంటుంది కెమికల్. దానివల్ల నోటి క్యాన్సర్తో పాటు లంగ్ క్యాన్సరు అనే జబ్బు కూడా వస్తుంది. దీనివల్ల ఓవరాల్గా మీకు స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని వీటిలన్నింటిని దృష్టిలో పెట్టుకుని స్మోకింగ్ అనేది అరికట్టాలి. దానివల్ల ఎక్కువగా యూత్ అనేవాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళని మీరు అరికట్టగలిగితే వాళ్ళకి ఒక మంచి జీవితం ఇచ్చినట్టే అవుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఎడిక్ట్ అవడం వల్ల ఎడిక్షన్ నుంచి బయటపడటానికి మనకి చాలా రకాలైన మందులు అవైలబుల్గా ఉన్నవి. ఎక్కువగా సైకాట్రీ ఎడిక్షన్ సెంటర్ ద్వారా మనం నేను డాక్టర్ రాధిక. మరి ఈరోజు మనం అందరం నో టొబాకో డే, పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం నో టొబాకో డే యొక్క థీమ్ ఏంటంటే నికోటిన్ మరియు పొగాకు వ్యసనాల ఆకర్షణ బయటపెట్టి వాటిని ఎదుర్కోవడం. మీకు తెలిసే ఉంటుంది, ఈ రోజుల్లో యువత మరి పిల్లలు కూడా స్కూల్ పిల్లలతో సైతం ఎక్కువగా వీటి ఆకర్షణకు లోపడి ఈ పొగాకుని యూజ్ చేయడం కానీ వాటి బారిన పడటం కానీ జరుగుతుంది. ఇలాంటి ఆకర్షణలను మనం గుర్తించి వాళ్ళు ఎక్కడెక్కడ దీనికి ఆకర్షణ లోనవుతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళకి లభ్యమవుతుంది అలాంటివి మనం గుర్తించి తగిన చర్యలు తీసుకుని వాళ్ళకి అందుబాటులో లేకుండా, అదేవిధంగా మీకు తెలిసి ఈ పొగాకు వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. ఎన్నో రకాల క్యాన్సర్లు కానీ, ఈ లంగ్ క్యాన్సర్ కానీ ఇంకా వివిధమైన క్యాన్సర్ వల్ల ఎంతోమంది మరి క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. వీటిని మనం ఎదుర్కోవడానికి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా పిల్లలకి పెద్దవాళ్ళకి అంటే ప్యాసివ్ స్మోకింగ్ గురించి మనం ఒక అవగాహన చేపడితే బాగుంటుంది. ఎందుకంటే సిగరెట్ తాగే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు అనుకుంటారు, కానీ ప్యాసివ్ స్మోకింగ్ ఇంకా ప్రమాదకరమైన. ఈరోజు పొగాకు ప్రపంచ వ్యతిరేకతగా జరుపుకుంటున్నాము. ఈ పొగాకు వాడడం వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయి కాబట్టి దీన్ని మనము ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళని ఈ పొగాకు వినియోగం నుండి మనము వాళ్ళను రక్షించాలని దీని ప్రధాన ఉద్దేశము. ఈ పొగాకు వాడడం వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్, ఎక్కువగా లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మనము ఈ పొగాకును వాడుకోవడం నోటి క్యాన్సర్లు కానీ వస్తాయి. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి దీని పొగాకును వాడుకోవడం అందరికీ తెలియజేయాలని అవగాహన. ఈ ర్యాలీ ద్వారా అందరికీ ప్రజలకు అవగాహన. మదనపల్లిలో నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మొలకల చెరువు 108 సిబ్బంది, బలా ఈఎంటీ మధుసూదన్ రెడ్డి, పైలట్ శభాష్ అంటున్న పలువురు. సత్యసాయి జిల్లాకు చెందిన రైతు రెడ్డప్పారెడ్డి బి కొత్తకోటలో ఎర్రగడ్డల వద్ద తనకు రావాల్సిన డబ్బు వసూలు చేసుకుని వస్తుండగా కారు ఢీకొట్టింది. గాయపడిన క్షతగాత్రుని 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు రెడ్డప్పారెడ్డిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే మరణించిన రెడ్డప్పారెడ్డి జేబులోని ₹1,00,000 నగదును మొలకల చెరువు 108 సిబ్బంది మధుసూదన్ రెడ్డి, పైలట్ శబరీష్ నిజాయితీతో ఆ నగదు ₹1,00,000 మృతుడు రెడ్డప్పారెడ్డి కుటుంబానికి అందజేశారు. ఈ సంఘటన 108 సిబ్బంది నిజాయితీని చాటింది. ఈ హాస్పిటల్ నాద్రోయ్ నామాట శాసనం అనే ధోరణిలో ప్రవర్తిస్తున్న ఫ్యాకల్టీ మేనేజర్ గిరిని వెంటనే సస్పెండ్ చేయాలి. శానిటేషన్ విభాగం మరియు సెక్యూరిటీ విభాగం తేడా లేకుండా కమిషన్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాడని ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి ఆరోపించారు. మదనపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు గత కొన్ని సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులు మరియు సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య విభాగమునకు ఫ్యాకల్టీ మేనేజర్ అయిన గిరి అనే వ్యక్తి మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి నందు సీఈఓ అన్న ధోరణిలో అన్ని డిపార్ట్మెంట్లను కమిషన్లకు ప్రోత్సహిస్తున్నారని గొంగడి కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రమేష్ బాబుకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం గొంగడి కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగంలో ఫ్యాకల్టీ మేనేజర్గా పనిచేస్తున్న గిరి అనే వ్యక్తి మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి సీఈఓ అన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నాడని, అతని ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని తెలిపారు. ఇతనికి కొంతమంది స్టాఫ్, నర్సులు, అధికారులు కొమ్ము కాస్తున్నారన్న ఉద్దేశంతో హాస్పిటల్లోనే అన్ని విభాగాల్లో ఎవరైనా విధులకు రావాలన్నా రాకూడదన్నా అతని మాటే శాసనం అన్నట్లు ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఫ్యాకల్టీ మేనేజర్ అయిన గిరి మాట విన్నవారిని ఒక రకంగా వినని వారిని మరో రకంగా అధికారుల వద్ద తంటలు చెప్పి లేబర్ల కడుపు కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా కొంతమంది అధికారులకు కూడా నేనే పెద్ద మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి సీఈఓ అని చెప్పుకుంటున్నాడు అంటూ ఆరోపించాడు.
ఆసుపత్రిలో ఉండే ప్రతి విభాగంలో ఇతను తలదూర్చడం ఎంతవరకు సమంజసమని ఆరోపించాడు. ఫ్యాకల్టీ మేనేజర్ అయిన గిరి పైన క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. పారిశుద్ధ్య విభాగంలో ఫ్యాకల్టీ మేనేజర్ గిరిని వెంటనే సస్పెండ్ చేయాలని కృష్ణమూర్తి మీడియా ముందు వాపోయాడు. ఈ నెల 4వ తేదీ నుండి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు జరిగే శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు అనుకూలమైన ప్రదేశాల్లో నిర్వహించాలని ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, పోకల మధుసూదన్ మంగళవారం డీఈఓ సుబ్రహ్మణ్యంకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకే చోట శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వలన అన్నమయ్య జిల్లాలోని కొన్ని మండలాలకు శిక్షణ కేంద్రం దూరంగా ఉంటున్నాయన్నారు. అందులోనూ నాన్ రెసిడెన్షియల్ శిక్షణ జరుగుతున్నందున 6 రోజుల పాటు ప్రతిరోజు దూర ప్రాంతాలకు ప్రయాణించవలసి ఉన్నందున సుండుపల్లి మరియు వీరబల్లి మండలాలు రాజంపేట కేంద్రానికి వెళ్లవలసి ఉన్నందున ఆ ప్రాంతంలో బస్సు సౌకర్యం అనువుగా లేకపోవడం వలన ఈ 2 మండలాలను రాయచోటి శిక్షణ కేంద్రానికి కలపవలసింది గాను గుర్రంకొండ మండల ఉపాధ్యాయులను పేలేరు దూర ప్రాంతమైనందున మదనపల్లికి కలపవలసిందిగా, అలాగే పొల్లంపేట, పెనుగులూరు మండలాలను రాజంపేటలో జరిగే శిక్షణ కార్యక్రమానికి కలపవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి కె సుబ్రహ్మణ్యం మరియు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి అనురాధలను వారు కోరారు. సూపర్ 6 హామీలలో ఇచ్చిన ఆడబిడ్డల నిధి, నిరుద్యోగ భృతి ఎప్పుడు అమలు చేస్తారో, 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆడబిడ్డల నిధి 36,000, నిరుద్యోగ భృతి 72 ఎప్పుడు చెల్లిస్తారు సీఎం చంద్రబాబు నాయుడు అని మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ప్రశ్నించారు. కూటమి 2 ఏళ్ల పాలనపై పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు జూన్ 4 నుంచి 12 వరకు చేపట్టే నిరసన కార్యక్రమం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎవెన్యూ రోడ్లోని వైకాపా కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు ఎన్ శ్రీనాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి రాష్ట్ర పార్టీ ముద్రించిన చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన 72,000, ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన 36 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పథకాలు ఇవ్వడం అమలు చేయకుండా కాలం గడిపేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటే అని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డల నిధి, నిరుద్యోగ భృతి అమలు చేసే ముందు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు మంజూరు చేసి క్షమాపణలు చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు మోసాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 4 నుంచి 12 వరకు వివిధ రకాలుగా చేపడుతున్న నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీలు హాజరై చంద్రబాబు నాయుడు మోసాన్ని గ్రహించాలని కోరారు. 4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలో, 8, 9 తేదీల్లో టౌన్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల మీటింగ్స్, 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తు నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. అదే రోజు ఇచ్చిన హామీల ప్రతులను మంటలో తగలబెడతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్తో ఫోన్లలో వెన్నుపోటుకు 2 ఏళ్ల బుక్లెట్, పోస్టులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రజలు దీన్ని డౌన్లోడ్ చేసుకుని వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం రికార్డు స్థాయి సంక్షేమ పాలనను అందించిందని ప్రజలు మళ్లీ గుర్తు చేసుకునే విధంగా ఉందన్నారు. డీబీటీ ద్వారా ప్రతి నెల సంక్షేమ పథకాల మొత్తం ప్రజల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి వేశారని, ప్రజల చేతుల్లో డబ్బు ఉండి కొనుగోలు పెరిగి వ్యాపారాభివృద్ధి జరిగిందని వెల్లడించారు. ఇప్పుడు అదంతా సున్నా అయిపోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేస్తే కూటమి ప్రభుత్వం దాతల కోసం ఎదురు చూస్తూ ప్రభుత్వం పాఠశాలల మరమ్మతులు చేయలేదన్నారు. ఇంగ్లీష్ మీడియం ఎత్తివేసిందన్నారు. రైతులకు ఇన్సూరెన్స్, పంట నష్టపరిహారం చెల్లించడం ద్వారా ఆదుకోవడం జరిగిందని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ సక్రమంగా అమలు కాలేదన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. నేడు కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పలు రకాల ఇబ్బందులు పెడుతుందన్నారు. తల్లికి వందనం 15,000 రూపాయలు అని ప్రగల్భాలు పలికి చివరికి ఎంత ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చింది లేదని, కానీ తీసేసిన పెన్షన్లు సుమారు 6 లక్షలకు పైగా ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే ఇస్తామని చెప్పిన పెన్షన్ ఏమైందని ప్రశ్నించారు. ఎందుకు పెన్షన్ తీసేశారని ప్రశ్నిస్తే కారణాలు చెప్పలేక బుకాయిస్తున్నారని ఆరోపించారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారని, డిఎస్సీ అవినీతి మాయమైందని, ఇంకా పెద్ద పదవి ఇస్తే ఇంకేం చేస్తారోనని అనుమానాలు వ్యక్తం చేశారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రమేష్, ఈశ్వర్ రెడ్డి, ఇర్ఫాన్ షేక్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, సుధాకర్, చరణ్, కిషోర్ కుమార్ రెడ్డి, ఈశ్వర్ నాయక్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, ఎన్ ఇర్ఫాన్ ఖాన్, చంద్రశేఖర్, శారదారెడ్డి, నాయకులు నాగరాజరెడ్డి, ఖాదర్, పవన్ పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాది పెట్టి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 12వ తేదీ వచ్చిందను ఒక మంచి భారీ ర్యాలీ ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మన రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈరోజు చేసేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలకు ఒక అవగాహన కల్పించాలా. మేము ఎట్లా మోసపోయినామో ప్రజలు వచ్చింది ఈరోజు మోసపోయి కూడా వాళ్ళకి ఏ రకంగా అవగాహన కల్పించాలనేది గుర్తు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఈ వచ్చిన పూటకు హామీలు తీసుకుని వచ్చేసి ఈ ప్రభుత్వం మళ్ళా ప్రజల దగ్గరికి వచ్చేసి మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పేసి అనవసరంగా మాది సుపరిపాలన అనేవి మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి వస్తుంది. దానికోసం ప్రజలు వచ్చిన దాన్ని తిప్పి కొట్టేటట్టు ఏ ఇంటికి పోయినా నిలదీసేటట్టు కూడా ప్రజలు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఇది టేకప్ చేయడం జరుగుతోంది. ఈ రకంగా ఆయన ఇంత ధైర్యంగా వచ్చిందనో బూటకు హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారం కైవసం చేసిన తర్వాత ఏ రకంగా మర్చిపోయినారు. యాక్చువల్గా మేము ఒకటే కోరుకున్నాం, రాజ్యాంగాన్ని కూడా మార్చేసి రాజ్యాంగంలో కూడా మార్పు చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఈ రకంగా బూటకు హామీలు ఇచ్చిన వాళ్ళకు వాళ్ళు ఇచ్చిండే హామీలు చేయని పక్షంలో ఆ పార్టీని సస్పెండ్ చేసే విధంగా కూడా రాజ్యాంగం తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలక్షన్లో నిలబడేసేది ఊరికి హామీలు ఇచ్చేసేది. అట్లీస్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చేసి 90 to 95% హామీలు నెరవేర్చినారు. ఈ ప్రభుత్వం వచ్చేసి ఏమీ చేయకుండా హామీలు ఇచ్చేసి ప్రజల దగ్గర ఓట్లు కొల్లగొట్టుకుని ఈరోజు ఏమీ చేయకుండా పోతా ఉంది. రాజ్యాంగాన్ని మార్చి ఇట్లా ప్రభుత్వాలను కూడా పర్మనెంట్లీ సస్పెండ్ చేసేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేస్తే ఇంకా రాబోయే ప్రభుత్వాలు కూడా భయపడి బూటకు హామీలు ఇవ్వకుండా ప్రజలకు తప్పుదావ పట్టించకుండా ఉంటుంది. కాబట్టి మేము కూడా అది మేము అనుకో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అది అనుకుంటా ఉంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీన్ని కన్సిడర్ చేయాలా. ఈ రకంగా చేస్తే కానీ ఇట్లా పార్టీలకు బుద్ధి రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మదనపల్లి కాబట్టి ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేసినాం. రేపు నియోజకవర్గ కేంద్రాలు కూడా పూర్తి చేసి సక్సెస్ఫుల్గా ఇది చేసి ప్రజలకు అవగాహన కల్పించేసి 100% ప్రజలకు మేలు చేసేటట్టు ప్రజలకు ఈసారి మళ్ళా తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు తిప్పి కొట్టేటట్టు కూడా వాళ్ళకు ప్రణాళికాబద్ధంగా పోదామని చెప్పేస్తారుగా మనవి చేస్తుంది. అనుక్షణం ప్రజల పక్షం మైనెట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.